భీష్ముడు చేసిన ఈ దుష్కర కార్యాన్ని చూసి అక్కడ ఉన్నవారు ఈ రాకుమారుడు నిజంగా భీష్ముడే అని ఏకకంఠంతో మెచ్చుకున్నారు. దేవతల నుంచి, మనుష్యుల నుంచి, రాజుల నుంచి, అష్టదిక్పాలకుల నుంచి అందరూ భీష్మ అన్నారట ఒక్క పర్యం. భీష్ముడు. శాంతనుడు కూడా ఈ దుష్కర కార్యం గురించి విని ఆనందించి భీష్ముడికి ఇలా ఒక అద్భుతమైన వరాన్ని అనుగ్రహించాడు. నతే మృత్యుకు ప్రభవిత యావజ్జీవితమిచ్చసి, నతే మృత్యుకు ప్రభవిత యావజ్జీవితుమిచ్చసి, త్వత్తో హ్యనుజ్ఞాం సంప్రాప్య మృత్యు ప్రభవితానఘ. నువ్వు ఇక్కడ జీవించాలని ఓ పాపము లేనివాడా, ఓ అనఘ, పాపము లేనివాడా, అనఘ అంటే పాపము లేనివాడా, నువ్వు ఇక్కడ జీవించాలని అనుకున్నంత కాలము మృత్యువు నిన్నేమీ చేయలేదు. నీ అనుమతిని తీసుకున్న తర్వాతే మృత్యువు నీపై తన ప్రభావాన్ని చూపిస్తుంది అని శాంతనుడు భీష్ముడికి అమోఘమైన వరం ఇచ్చాడు. స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడు. అంత శక్తివంతుడు శాంతనుడు. శాంతనుడైన సామాన్యవాడం కాదు. ఇవన్నీ తెలుసుకొని ఈ భూలోకానికి వచ్చారు. ఇక్కడ ఏదో పెద్ద కార్యం చేయబోతున్నారు. అంతకని శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సత్యవతి చేదీరాజైన వసువు కూతురు అని, ఆమెను దాశరాజు పెంచి పెద్ద చేశాడని శంతనుడు తెలుసుకొని సంతోషించాడు. శాస్త్రోక్తంగా సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకేమి, రాజు కూతురు కదా అని సంతోషం కూడా అయిపోయింది. కొంతకాలం తర్వాత శంతనుడు సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనేటువంటి ఇద్దరు పుత్రులను కన్నాడు. ఇద్దరు మహాబలవంతులు, పరాక్రమవంతులు కూడా. విచిత్రవీరుడు యవనంలోకి అడుగు పెడుతున్నాడు. శంతనుడు మరణించాడు. అప్పుడు భీష్ముడు సత్యవతి అనుమతి తీసుకొని పెద్దవాడైన చిత్రాంగదుడిని రాజు చేశాడు. శంతనుడు చాలించాడు, శరీరాన్ని చాలించాడు. పెద్దవాడిని రాజు చేశాడు మన భీష్మ పితామహ గారు. చిత్రాంగదుడు నా బలానికి తిరుగులేదు, లోకంలో నాకు సాటి అయిన వాడే లేడు అని భావించి గర్వించి స్వేచ్ఛగా తిరిగాడు. మనుష్యులనే కాకుండా దేవతలను, రాక్షసులను కూడా రెచ్చగొట్టాడు, ఆక్షేపించాడు. ఇలా విర్రవేగుతూ తిరుగుతూ ఉండగా ఒకనాడు చిత్రాంగదుడికి అతడి పేరే గల చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వుడు ఎదురుపడ్డాడు. ఆ గంధర్వుడు చిత్రాంగుడితో, ఓ రాజకుమారా, నా పేరు నీ పేరు ఒకటే, ఇద్దరం బలవంతులమే, ఇద్దరిలో ఎవరు బలవంతులో తెలుసుకుందాం. చిన్నగా కొట్టుకోవటం వద్దు, పెద్దగానే కొట్టుకుందాం. ఎందుకంటే ఈయనన్నే ఈ చిత్రాంగదుడిని చేసి పంపించారు అక్కడికి. ఈ భూమి మీద ఎవరో ఒకరు మిగలాలి, కానీ మనము ఇద్దరూ మిగలకూడదు. యుద్ధం చేసుకుందాం. ఇంత వీరుల్లో ఒకడు ఉండాలా, ఇద్దరు వీరులు ఉండకూడదు. కాబట్టి నాతో యుద్ధం చెయ్యి. యుద్ధం వద్దు, ఎవరి దారిని వారు వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం. కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం నువ్వు పేరు మార్చుకోవాలి. ఎందుకంటే నా పేరు గలవాడు నా ఎదుట వచ్చి నాతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు, నా దగ్గర నుండి క్షేమంగా వెళ్ళడము లేదు, కూడా ఇష్టం కూడా లేదు అన్నాడు. అందుకు చిత్రాంగదుడు కోపించాడు. ఇదేమి నియమయ్యా ఇది గంధర్వుడికి? ఈ గంధర్వుడికి కావలసిన యక్ష కిన్న కింపురుష వీళ్ళందరూ చేరుకొని గంధర్వుడిని పంపించారు. ఎందుకంటే ఈ చిత్రాంగదుడితో చాలా
కష్టం వస్తున్నది. వెళ్ళటము చిన్న చిన్న స్వర్గలోకాలకు వెళ్ళటము, పెద్ద స్వర్గం కాదులేండి, చిన్న చిన్న లోకాలకి అక్కడ వెళ్ళటం, అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి హింస పెట్టడం, అంటే వాళ్ళని యుద్ధానికి పిలిచటం, యుద్ధంలో గెలచటం, భయపడుతూ ఉంటుంది ఈ చిత్రాంగదుడు ఎప్పుడు వస్తాడో అని. అందుకని వీళ్ళంతా ఒక కుతంత్రం చేశారు. ఒక గంధర్వుడిని పిలిచి, చిత్రాంగుడు అనేటువంటి గంధర్వుడిని పిలిచి, నువ్వు వెళ్ళి నువ్వు అడ్డం పడాల్సిందే, వాడితో నువ్వు యుద్ధం చేయాల్సిందే. అందుకని చిత్రాంగదుడు వచ్చాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన ఇద్దరు పేర్లు ఒకటే ఉన్నాయి, మార్చుకో, లేక నువ్వు మార్చుకోనే, మాత్రం మార్చుకోను. మొదటే కోపిష్టి వీడు చిత్రాంగదుడు, మన శంతనుడు పుత్రుడు, మన భీష్ముడి తమ్ముడు, సత్యవతి కొడుకు, రెండవ వాడు. విపరీతమైన కోపం వీడికి. అందుకు చిత్రాంగదుడు కోపించి గంధర్వుడితో కురుక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. కురుక్షేత్రంలో ఇప్పుడు మళ్ళీ యుద్ధం, కురుక్షేత్రం అంటున్నాం కదా, ఇంక ముందు అంటాం, ఎన్ని మాటలు అంటామో తెలీదు. అక్కడ మంచిగా ఉంటుంది, పెద్ద ఫీల్డ్. అక్కడ వారి పోరు సరస్వతీ నదీ తీరం వద్ద 3 సంవత్సరాలు సాగింది. సరస్వతీ నదీ తీరం ఇప్పుడు లోపలే ప్రవహిస్తుంది, సరస్వతీ తీరం లేదు ఇప్పుడు. గంధర్వరాజు లాభం లేదని మాయా యుద్ధానికి దిగి, గంధర్వరాజు ఊరికే, ఎందుకంటే ఈ యుద్ధం గెలిచేది కష్టం, చిత్రాంగదుడితో చిత్రంగా యుద్ధం చేస్తున్నాడు, అందుకని పేరే చిత్రాంగదుడు. ఇక మామూలు యుద్ధంలో వీడిని ఏమీ నేను చేయలేను. ముష్టి యుద్ధంలో, గదా యుద్ధంలో, దండిక యుద్ధాలు ఉన్నాయి. 8 విధమైనటువంటి పెద్ద పెద్ద యుద్ధాలు ఉన్నాయి. తర్వాత 24 చిన్న యుద్ధాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక వరుసగా పేర్లు చెప్పాలంటే టైం అవుతుంది. ఈ మాయా యుద్ధానికి దిగాడు ఈ చిత్రాంగదుడు, గంధర్వుడు. ఈ విధంగా మామూలుగా వీడితో యుద్ధం చేస్తుంటే, ఇది లేనిపోయిన యుద్ధం, చిన్న యుద్ధం ఇది, నేను గెలిచేదే మాత్రం ఓడిపోతాను నిజంగా. అందుకని తన మాయను ప్రయోగించాడు. యక్ష కిన్నర కిం పురుషాదులు అందరూ కూడా మాయ కదా, వాళ్ళంతా మాయతోనే బతుకుతున్నారు. మాయా యుద్ధానికి దిగి మాయతో గెలిచి చిత్రాంగదుడిని చంపి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వెనకా ముందు చూడలేదు, వీళ్ళ స్టోరీ కూడా చూడలేదు. వీళ్ళ స్టోరీ చాలా పెద్ద స్టోరీ. వీళ్ళు పెళ్లి చేసింది విచిత్రమైంది. వీళ్ళకి పెద్దన్న ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, సత్యవతి ఉంది, అయ్యో ఒకడే రాజు, రెండో వాడు చచ్చిపోతున్నాడు అని యోచనే చేయలేదు. వాడు గెలిచేది ముఖ్యం, అంతే. చిత్రాంగదుడిని చంపేశాడు, అంతే. భీష్ముడు చిత్రాంగదుడి మరణానికి ఎంతో బాధపడ్డాడు. ఇదేంట్రా, నేను చెప్పాను అక్కడంతా వెళ్ళొద్దురా, నువ్వు హాయిగా ఇక్కడే ఉండు అంటే వెళ్ళేది, ఇంకొక లోకానికి వెళ్ళేది, అక్కడ ఏదో చేసుకొని వచ్చేది. ఎంత బుద్ధి చెప్పినా కూడా నా మాట వినలేదు. అప్పుడు కూడా పెద్దన్న చెప్పితే వినాలి కదా, అప్పుడు కూడా మాట వినలేదు. అందుకని ఏమయ్యాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు, అంతే. యథావిధిగా అంత్యక్రియలు చేయించాడు. ఇంకేం చేసేది, చచ్చిపోయాడు. తర్వాత బాలుడు, ఇంకా యవనం పొందనివాడైనటువంటి విచిత్ర వీరుణ్ణి రాజు చేశాడు. ఇంకేం చేస్తావు, ఈ రాజు విచిత్రమైపోయాడు. అందుకని చచ్చిపోయాడు, పెద్దవాడు అయిపోయింది వీడి కథ. అందుకని చిన్నవాడు విచిత్ర వీరుడు, ఇంకా చిన్నవాడు రాజు చేయాల్సిన తప్పదు కదా, మాట ఇచ్చాడు కదా. విచిత్ర వీరుడు భీష్ముడి మాట వింటూ రాజ్యాన్ని పాలించాడు. నాకు తెలియదన్నా, నేను చిన్నవాడిని, నాకు ఏదీ తెలీదు, అసలు విల్లు పట్టుకునేదే నాకు తెలియదు, ఇంకా అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు, చిన్నపిల్లకాయ పాపం. 7, 8, 10, 11, 12 అంతే అని చెప్పచ్చు. భీష్ముడు పూజించాడు. అప్పుడు భీష్ముడిని పూజించాడు. భీష్ముడు అతడికి విద్యాబుద్ధులు నేర్పుతూ ఆదరించాడు కూడా. అప్పుడు మంచి విద్యలు కూడా నేర్పించాడు, శస్త్రాస్త్ర విద్యలన్నీ శాస్త్రం కూడా నేర్పించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఒక రాజు అయిపోయినాడు, ఇంకొక రాజు, కొత్త రాజు కూర్చున్నాడు. విచిత్ర వీరుడు బాలుడు కావటంతో సత్యవతి అభిప్రాయం ప్రకారం భీష్ముడే రాజ్యాన్ని పాలించాడు. నాయన,
వాడు చిన్నవాడు నాయన, ఆడుకునే వయస్సు వాడికి, ఏం తెలీదు, నువ్వే రాజ్యం పరిపాలించు, వాడిని రాజుగా చెయ్యి, నువ్వు రాజ్యం పరిపాలించు అంటే అదే విధంగా చేశాడు. అలాగే అమ్మ, విచిత్రవీరుడు పెరిగి పెద్దవాడై యువకుడైన తరువాత భీష్ముడతడికి పెళ్లి చేయాలనుకున్నాడు. పెద్దవాడయ్యాడు, ఎన్ని రోజులు ఉంటాడు, పెద్దవాడు అయిపోయాడు. ఆ సమయంలో కాశీరాజు అప్సరసల వంటి తన 3 కన్యలను స్వయంవరాన్ని ప్రకటించాడని విని వారిని తెచ్చి విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కాశీరాజు ప్రకటించినటువంటి 3 కన్యలకు ఆ రోజుల్లో వివాహం అంటే ఆ కన్యా వివాహం విచిత్రంగా ఉండేదిలేండి అప్పట్లో ఆ వివాహం. ఈ విషయం సత్యవతికి చెప్పి ఆమె అనుమతిని తీసుకొని ఒక రథంలో వారణాసికి చేరాడు. సభాభవనంలోకి ప్రవేశించి అన్ని వైపుల నుండి వచ్చినటువంటి రాజులను, కాశీరాజు పుత్రికలను చూశాడు. అప్పుడు అందరిలోనూ భీష్ముడే వృద్ధుడు. వృద్ధుడు అంటే పెద్దవాడు, అంత వృద్ధుడు కాలేదులేండి, వృద్ధుడులాగా ఉన్నాడంతే. అందరూ హంగు ఆర్భాటాలతో వచ్చారు. అంటే ఎక్కువ గడ్డం పెంచుకున్నాడు, అందుకని వృద్ధుడులాగా కనపడ్డాడు. ఏమీ లేకపోయినా అదంతకదే వచ్చే జ్ఞానం వస్త్రాలతో కానీ, భూషణాలతో కానీ, అలంకారాలతో కానీ పనికిరావు. అట్లా గడ్డం పెంచుకుంటే, మీసాలు పెంచుకుంటే అవుతుందా? జడలు పెద్ద పెద్ద జట్టలు వేసుకుంటే ఫోన్లెట్టి అట్లా చూస్తూనే వృద్ధుడులాగా కనపడ్డాడు అందరికీ. ఆ సభలో భయపడ్డారు కూడా. అది ఆజానుబాహుడులాగా ఉన్నాడు. చూడటానికి వృద్ధుడేం కాలేదు ఎక్కువ, కానీ వృద్ధుడులాగా కనపడుతూ ఆజానుబాహుడులాగా ఉన్నాడు. భయంకరంగా ఉన్నాడు. భయపడ్డారు జనమందరూ. కూర్చుని వాళ్ళంతా లేచారు. హంగు ఆర్భాటాలతో వస్తే భీష్ముడు ఒక్కడే ఒంటరిగా వచ్చాడు. ఈ భీష్ముడిని చూసి కాశీరాజు కన్యలు, అయ్యో వృద్ధుడు ఇక్కడికి వచ్చాడేమిటి అని కలత చెంది వెనకడుగు వేసి దూరంగా వెళ్ళిపోయారు. ఈ ముసలాడిని చూసి భయపడ్డారు 3 కూడా. ఏం మా దగ్గరికి ముసలాడు ఎందుకు వచ్చాడు, ఏం వీడినేం వరించాల్సి వస్తుందా, ఏం చేయటం అర్థం కాలే. అక్కడ ఉన్న కొంతమంది నీచరాజులు మాత్రం భీష్ముడిని ఇలా పరిహాసం చేశారు. ఈ భీష్ముడు ధర్మాత్ముడని విన్నాం కదా మనం, ఏదో ప్రతిజ్ఞ చేశాడని భీష్ముడు అని పేరు కూడా వచ్చిందట, మంచి టైటిల్ వచ్చిందట, అందుకని భీష్ముడు అని పిలుస్తున్నారట. పర్వాలేదు, విన్నాం కదా, బాగుంది. అయితే ఈ ముసలోడు ఇక్కడెందుకు వచ్చాడు? ఇతడి వెంట్రుకలేమో నెరిసిపోయాయి, దేహమేమో ముడతలు పడిపోయినట్టుగా ఉంది. ఈ సభలో చక్కని యవనంతోనూ మెరిసిపోతున్న దేహాలతోనూ ఉన్నటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడికి ముసలుడు సిగ్గు లేకుండా ఎందుకు వచ్చాడో, వీటన్నిటినీ మించి ఇతడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఇతడు తన మాటను తప్పి లోకానికి ముఖాన్ని ఎలా చూపిస్తాడో. అప్పుడే వీళ్ళంతా కట్టిపారేశారు. ఈ 3 పిల్లలను తీసుకోబోతాడు, వరిచ్చేస్తారు, వరించకపోయినా ఏం చేస్తాడో అని అప్పుడే వీళ్ళంతా ఊహలు. అంటే అంతా ఏమేమి ఒక పెద్ద రామాయణాన్ని అల్లిపారేశారు వాళ్ళు. వీడు పెళ్లి చేసుకొని ప్రజలకేం మాట చెబుతాడో, చిచి, ఈ భీష్ముడు బ్రహ్మచారి అని లోకం వృతాగా ప్రచారం చేస్తుంది అని అనేక రకాలుగా తమకు తోచినట్లుగా గుసగుసు పిసుపుసు మాట్లాడారు. వారిలో వారు పక్కపక్క నవ్వుకోసాగారు కూడా. ఇప్పటి కాలంలో పరిస్థితి కూడా ఇలానే ఉంది కదా. విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వారికి తోచని విధంగా వారు నిర్ణయించుకొని ఎదుటి వారి గురించి తెలుసుకోకుండా వారిని ఎగతాళి చేస్తూ, అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటారు. ఇప్పుడు చేసేది అదే కదా. అంటే చేసినవాడి పాపము ఆడినవాడు నోటిలో అన్నట్టు. అంటే ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఒక రాజు ఉన్నంట. ఆ రాజు చాలా పుణ్యాత్ముడు, భాగ్యవంతుడు.
మంచివాడు, దాన ధర్మాలు చేస్తూ పుట్టినప్పటి నుంచి చేసుకొచ్చాడు, పుట్టినప్పటి నుంచి చేస్తున్నాడు. వాడికి ఒక కూతురు కూడా ఉంది. ఒకరోజు ఎన్నో ఏండ్లు అయిన తర్వాత వృద్ధుడైనాడు. పిల్లకు పెళ్లి చేసే అంత సమయం వచ్చింది. అప్పుడు చాలా సంతోషపడి కుల పురోహితుడైనటువంటి ఆ ఆచార్యుల్ని పిలిపించి, నా పుణ్యము నా పాపం ఏమైనా చెప్పండి అంటే అప్పట్లో చెప్పేవారు కూడా, చిత్రగుప్తులాగా చెప్పేవారు. ఆ విధంగా క్యాలిక్యులేషన్ వేసేవారు. చిత్తా తీసి చెప్పాడంతా. ఎన్నెన్ని భాగ్యాలు చేశావు, ఎన్నెన్ని పుణ్యాలు చేశావు, ఏమిటేంటి చేశావు అన్నీ చెప్పుకొచ్చాడు. అని చెప్తూ 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 పొగుడుకునే వచ్చాడు. రాజా అన్నాడు అంతే. ఏమైంది ఏమైంది అని. ఏం లేదు అన్నాడు మళ్ళీ. అయ్యో చెప్పండి ఏమైందో. ఏమి లేదు, మరి ఆయన చాలా ప్రసిద్ధి గల ఆ పండితుడు, చాలా ప్రసిద్ధి, మహా తపస్వి, చాలా నిష్ఠ గలవాడు. రాజు కన్నా ఎక్కువ నిష్ఠ గలవాడులేండి. అట్లే ఉండాలి కదా మరి అర్చకుడు అంటే, ఎట్లా ఉండాలి మరి. ఒక్కటి మాత్రం ఒక పాపం ఉంది. ఏంటది? ఒక్క పర్యం మీరు అక్కడ గోదానం ఇచ్చేది ఒక పద్ధతి అందరికీ కూడా. ఒక గోదానం ఒక బ్రాహ్మడికి ఇచ్చారు మీరు. ఆ బ్రాహ్మణ ఆ గోదానాన్ని తీసుకువెళ్ళాడు. బాగుంది. ఎంత కావాలో అంత ధనం కూడా ఆ గోదానం తీసుకున్నటువంటి బ్రాహ్మడికి ఇచ్చారు. చాలా బాగుంది, చాలా సంతోషం. గోదానం చేశారు, బాగుంది. ఇక్కడ బాగా కనపడుతున్నది. తీసుకువెళ్ళాడు. రాత్రి వెళ్ళి కట్టుకున్నాడు. వాళ్ళ యొక్క గోమందలో తీసి కట్టుకున్నాడు ఆ గోవుని. రాత్రి అది ఉండలేక, పాత గో మందను మర్చిపోలేక, అక్కడ తన పెద్ద దూడను మర్చిపోలేక పాపం మెట్లనో రాత్రి తప్పించుకొని వచ్చి మహారాజు గారి యొక్క మందలో, గోమందలో చేరిపోయింది. అది తెలీదు, అన్నీ ఒకే రంగులో ఉన్నాయి. మరుసటి రోజు ఒక బ్రాహ్మణ్ణి పిలిచి, అప్పటి కాలం బ్రాహ్మణులు చాలా నిష్ఠ, విపరీతమైన నిష్ఠ, అగ్నికార్యం చేసేవాళ్ళు. చెప్పింది చెప్పినట్టుగా అయిపోయేది. వాళ్ళ నాలుకలు ఏమొస్తే అది అయిపోయేది. అట్లా ఆ బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మణ్ణి ఈ గోదానం ఇచ్చే వరుసలో ఈ గోవుని, రాత్రి తప్పించుకొని వచ్చిన గోవుని ఇచ్చేశాడు. ఈ బ్రాహ్మడు ఈ గోవుని తీసుకొని, ధనాన్ని తీసుకొని వెళుతున్నాడు. అక్కడ రాత్రి తప్పించుకొని వచ్చేసింది కదా ఆ గోవు. ఆ బ్రాహ్మడు వస్తున్నాడు. ఇద్దరు ఎదురెదురయ్యారు. అయ్యా ఇది నా గోవు అన్నాడు. అయ్యా నాకు ఇప్పుడే ఇచ్చారు దానమయ్యా అన్నాడు. లేదు నిన్న నాకు ఈ దానం ఇచ్చారు, నేను తీసుకువెళ్ళాను. ఎంత బాగుంది ఇది, దేను చూడటానికి ఎంత బాగుంది ఇది చూడటానికి కూడా, అందుకని ఇది ఈ కపిల గోవు, ఇది నాదేనే. ఉండవచ్చు, ఇది నాదే, ఇప్పుడు నాకు దానం ఇచ్చారు. ఇద్దరు పోట్లాడుకున్నారు. అయితే రాజు దగ్గరికి వెళదాం అని ఇద్దరు విపరీతమైన పోట్లాడారు. వచ్చారు రాజు దగ్గరికి. వచ్చి చెప్పుకున్నారు, ఇది నాదంటే నాది, నాదంటే నాది, నాకు ఇప్పించండి. నిన్న నాకు ఇచ్చారు మీరు, అవును. ఈరోజు నాకు ఇచ్చారు, అవును. ఇది నాదే, ఇది నాదే, అది నాదే. అప్పుడు రాజు వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఆ గోమందను చూపించాడు ఒక్క పర్యం. దీంట్లో ఉండే ఆవులు ఎన్ని కావాలో తీసుకొని వదిలేసేయండి, మీరు ఒక్కరికి వదిలేసేయండి దాన్ని. పెద్దాయన నువ్వైనా ఈ ఆవులు తీసేసుకో, నువ్వు ఈ ఆవుని ఇచ్చేసేయి, దీనిలాగే ఉన్నాయి కదా ఆవులను. అక్కర్లేదు మహారాజా, నాకు నిన్న ఇచ్చిన దానం ఆవే కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.